ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ రీయూనియన్. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి. అది హైదరాబాద్ జంట నగరాలకు చెందిన ఒక బడి. టీచర్స్ అండ్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ఉమ్మడిగా జరిపే 1960-70ల రీయూనియన్. ప్రస్తుత హెచ్ఎం ఆ కాలపు టీచర్లను, స్టూడెంట్లను ఆహ్వానించి కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్లే. పాల్గొనే వాళ్ళు 25 మంది కూడా లేరు. మిగిలిన వాళ్ళంతా ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న పిల్లలే. ముందుగా ఇంకా కీర్తిశేషులు కానీ 2 ఆడ 2 మగ టీచర్లకు సన్మానం చేసి వారి వృత్తిని ప్రశంసించి గౌరవ సంభాషణలు అందించారు హెచ్ఎం. తర్వాత ఈ కాలపు పిల్లలతో ఆ కాలపు విద్యార్థులను కంపేర్ చేసి వారి క్రమశిక్షణకు జోహార్లు తెలిపారు. విద్యార్థుల్లో 3 రకాలు. ఒకటి ఫ్రంట్ బెంచ్ పిల్లలు. వీరు ఎక్కువగా స్టూడియస్గా ఉండి చదువు మీద, సంస్కారం మీద, వారికి కావలసిన మార్కుల మీద మాత్రమే దృష్టిని నిలుపుతారు. 2 వీరికి వ్యతిరేకంగా లాస్ట్ బెంచ్ పిల్లలు. వీరు చదువు మీద అంతగా దృష్టి పెట్టక అత్యవసర మార్కులతో సోమరితన జీవితాన్ని గడుపుతారు. ఇకపోతే 3 మిడిల్ బెంచ్ పిల్లలు. వీరు సాధారణంగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతుంటారు. అటు ధనవంతులుగా ఉండలేరు, ఇటు బీదరికాన్ని ఒప్పుకోలేరు. మొత్తానికి మేము పాస్ అయ్యాం అని బడి నుండి బయట లోకంలోకి కాలు పెడతారు. అలాంటి వీరి అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా హైయెస్ట్ స్కోర్ గోల్డ్ మెడల్ గోపీనాథ్ అని కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించారు. గోపీనాథ్ వచ్చి, అందరికీ నమస్కారం, నేను ఐఏఎస్ చదవాలనుకున్నా. స్కూల్ తర్వాత పియూసీ, బిఏ చదివినప్పుడు మళ్ళీ మంచి మార్కులు వచ్చి ఫ్రీ స్కాలర్షిప్ వచ్చింది. ఆ టెంప్టేషన్తో ఎంఏ పూర్తి చేసి ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకునేటప్పటికీ ఓల్డ్ రెగ్యులేషన్ ప్రకారం ఏజ్ బార్ అయింది. విధి లేక లెక్చరర్గా చేరి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. నెక్స్ట్ క్యాండిడేట్ ఇంజనీర్ ఈశ్వర్రావు. లెక్కల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని పియూసీ తర్వాత బిఈ సివిల్ ఇంజనీరింగ్ చేశా. అంతా పూర్తి చేసి బయటకు వచ్చేసరికి గొప్పగా నాకెవరో ఉద్యోగం వెంటనే ఇవ్వాల. కొన్ని రోజులు ఓ చదువుకొని పనికిరాని పెద్ద కాంట్రాక్టర్ దగ్గర పనిచేసి అనుభవం సంపాదించి ఆపై 10 ఏళ్లకు సెటిల్ అయ్యా. నెక్స్ట్ ఐపీఎస్ పార్థసారథి. నేను మంచి మార్కులతో పాస్ అయి ఐపీఎస్ రాశా. మొదటి 6 సంవత్సరాలు నార్త్లో ఎక్కడెక్కడో పోస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్లు ఇచ్చారు. ఆంధ్రాకు రావడానికి 6 ఏళ్ల పైన పట్టింది. హైదరాబాద్ పోస్టింగ్కి ఆ రోజుల్లోనే 6 లక్షలు ఆమ్యామ్యం ఇచ్చి పోస్టింగ్ వేయించుకున్నా. ఏవేవో చేయాలనుకున్నా, కానీ రాజకీయ నాయకుల పదవీ భ్రమణంలో ఓ పనికిరాని పాచికగా మిగిల. చదువు వేరు, సామర్థ్యం వేరు. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు చేయడం అందరికీ చేత కాదు. మిడిల్ బెంచ్ గుంపు నుంచి మార్కెటింగ్ మాధవ్. మాది మధ్యతరగతి కుటుంబం. కార్లు, స్కూటర్ లాంటివి మా ఇళ్లలో ఉండవు. అవి కావాలని ఆశ, దొరకనందుకు నిరాశ. మా చదువులకు ఆఫీసు ఉద్యోగాలు రావు, క్లర్క్ ఉద్యోగాలకు పోలేం. అందుకే ప్యాంట్, షర్ట్ నీట్గా టక్ చేసుకుని టై కట్టుకుని సేల్స్ అండ్ మార్కెటింగ్లో చేరాను. కంపెనీ ఇచ్చిన మోటార్ సైకిల్, రైలులో ఫస్ట్ క్లాస్ ప్రయాణం, రోజుకో లాడ్జి, రోజుకో ఊరు. అందరికీ తీయని అబద్ధాలు చెబుతూ నా యవ్వనమంతా వారికి ధారపోసి 4-5 కంపెనీలు మారి చివరికి గోడౌన్ ఇన్ఛార్జ్గా రిటైర్ అయ్యా. నెక్స్ట్ ఫార్మా ప్రసాద్. మా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి పియూసీ ఆపై బీఫార్మ్ చదివితే మంచిదని మా నాన్నగారికి ఎవరో చెప్పారట. ఆయన కంపల్షన్ వల్ల అదే చదివి ఫార్మసీ పెట్టుకుని 40 ఏళ్ళు దానితోనే గడిపి సోమరిపోతున్నాయి. ఆపై రిటైర్ అయ్యాను.
తర్వాత బ్యాంక్ భాస్కర్. పియూసీ పాస్ అయి బీకామ్ చదివా. బ్యాంకులో క్లర్క్గా చేరి ఆపై డిపార్ట్మెంట్ పరీక్షలు రాసి ప్రొబేషన్ ఆఫీసర్ అయ్యా. తర్వాత క్యాషియర్ అయి ఆపై పేరుకు మేనేజర్ గ్రేడ్లో రిటైర్ అయ్యా. తర్వాత కానిస్టేబుల్ కామేశ్వరరావు. స్కూల్ ఫైనల్ అవగానే పోలీసుగా చేరి కుందేలు తాబేలు కథలాగా మిగిలిన వారు చదువు ముగించే లోపల నా సంపాదన మొదలుపెట్టి సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అలా గ్రేడులు పెరిగాను. ఇక మిగిలింది బ్యాక్ బెంచ్ బాయ్స్. వీరిలో ఒకరు తన మాటకారితనం వల్ల అద్దె ఇళ్ళ బ్రోకర్, ఇంకొకరు రియల్ ఎస్టేట్ బ్రోకర్గాను అయి మంచి రాబడి లాభాలు పొందారు. ఒకరు సినీ రంగంలో దూరి పేరు మోసిన సంగీత దర్శకులై సన్మానాలు, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకుంటూ వారానికి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ పత్రికల్లో ఫోటోల్లో కనబడుతున్నారు. ఒకరు సినీ యాక్టర్, ఇంకొకరు డైరెక్టర్, ఇంకొకరు సింగర్, ఒకరు ఆర్ట్ డైరెక్టర్, ఇంకా స్టిల్ ఫోటోగ్రాఫర్, సినిమా కెమెరామెన్, జర్నలిస్ట్, క్రికెట్ ఛాంపియన్. ఇలా చదువు లేకపోయినా వారి టాలెంట్లను ప్రదర్శించి జీవితంలో తమకు అని ఒక స్థానం సంపాదించుకున్న విషయాలను తెలిపారు. ఆర్కిమెడిస్ సూత్రాలు A+D² మార్కులకే కానీ జీవితానికి పనికిరావని చెప్పకుండా చెప్పారు. మాటల్లోనే బ్యాక్ బెంచ్ మిత్రులు అందరి చెవులు కోరుకొని దాదాపు 10 లక్షల దాకా చెక్కులు రాసి వాటిని ఆ హెచ్ఎం చేతుల్లో పెట్టారు డొనేషన్గా. కారుతున్న కన్నీళ్లతో ఆ చెక్కులను చేతిలో తీసుకుని తెలివి అన్నది ఒక్కరి సొత్తు కాదు, సమయానుగుణంగాను కాలానుగుణంగాను మనిషిని మలుస్తుంది అని తెలుసుకున్నారు హెచ్ఎం. రీయూనియన్ కథానికి విన్నారు. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ బిట్రా గజగౌరి.